సార్ ఈ రొటేటర్ కఫ్ మజిల్స్ అంటే ఏంటి, దాంట్లో వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి? ఇది షోల్డర్ జాయింట్ అండి. ఇది షోల్డర్ జాయింట్లో ఇప్పుడు ఇది కాలర్ బోన్, ఇది మన వెనకాల ఇక్కడ ఉండే బోన్, దీన్ని స్కాపులా అంటాం. ఇదేమో హ్యూమరస్ ఆర్మ్ బోన్, ఇక్కడ బోన్. ఈ ఆర్మ్ బోన్ యొక్క బాల్, దీని లోపల ఉన్న సాకెట్, ఇవి రెండింటితోటి ఈ షోల్డర్ జాయింట్ ఫామ్ అవుతుంది. ఈ షోల్డర్ జాయింట్ చుట్టూ 4 మసిల్స్ ఉంటాయి. ముందొకటి, పైన ఒకటి, వెనకాల సైడ్ 2. ఈ 4 మసిల్స్ వచ్చేసి రొటేటర్ కఫ్ మసిల్స్ అంటాం. ఈ 4 మసిల్స్ ఏవైతే ఉన్నాయో ఇవి మన షోల్డర్ జాయింట్ మూమెంట్ని కోఆర్డినేట్ చేస్తాయి. ఈ 4 మసిల్స్కి ఎప్పుడైతే ప్రాబ్లం ఉంటుందో అప్పుడు షోల్డర్ జాయింట్ మూమెంట్లో చాలా ప్రాబ్లం ఉంటుంది. సో ఈ 4 మసిల్స్లో వచ్చే ప్రాబ్లమ్స్ వేరియస్ ఏజెస్లో వేరియస్ టైప్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్ వస్తాయి. నార్మల్గా చిన్న వయసులో ఉన్న వాళ్ళకి అంత పెద్ద ప్రాబ్లమ్స్ ఏమి ఉండవు ఈ మసిల్స్తో. ఎలానైతే ఏజ్ పెరుగుతూ పోతుందో 40s దగ్గరకు వచ్చేసరికి ఈ మసిల్స్ బాడీలో ప్రతి మసిల్ అయినట్టు స్టిఫ్ అవుతాయి కొంచెం. సో ఈ స్టిఫ్ అవ్వడంతో ఈ మసిల్స్ ఏవైతే జాయింట్ లోపల ఉంటాయో వీటిలో ఇన్ఫ్లమేషన్ అంటే వాపు వస్తుంది. వాపు వచ్చేసరికి ఏమవుతుంది, ఈ షోల్డర్ మూవ్ చేసినప్పుడల్లా ఈ మసిల్ ఇక్కడ తగులుతుంది. తగిలినప్పుడు దాన్ని ఇంపింజ్మెంట్ అంటాం. అంటే వాపు వచ్చిన మసిల్ ఏదైతే నార్మల్గా ఇక్కడ తగలకుండా లోపలికి వెళ్తుందో అది ఇక్కడ రాబడి దాంతో నొప్పి వచ్చి దాంతో ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు ఇంపింజ్మెంట్ అంటాం. ఇది ఒక టైప్ ఆఫ్ ప్రాబ్లం. మళ్ళీ వయసు పెరుగుతున్న కొద్దీ ఈ మసిల్స్ ఇంకా స్టిఫ్ అయిపోతాయి. అయితే చిన్న చిన్న దెబ్బలతోటి లేకపోతే జర్క్ రావడంతో దాంతో ఈ మసిల్స్లో టేర్ వస్తుంది. దాన్ని రొటేటర్ కఫ్ టేర్ అంటాం. ఇప్పుడు చిన్న వయసులో అంటే అరౌండ్ 40-45లో ఉన్నప్పుడు పడిపోయారనుకోండి, బాగా సివియర్ దెబ్బ తాకిందనుకోండి, అప్పుడు కూడా ఇలాంటి టేర్స్ రావచ్చు. సో వీటిని టేర్స్ అంటాం. ఇవి రొటేటర్ కఫ్ మసిల్స్, అవితో వచ్చే ప్రాబ్లమ్స్. ఆరోగ్యవంతమైన జీవితం కోసం మనం పాటించాలి కొన్ని నియమాలని. చిన్ని చిన్ని చిట్కాలతో చింతలేని జీవితాన్ని ఎలా గడపాలి అనే దానికి వీక్షిస్తూనే ఉండండి మన ఆరోగ్యం యూట్యూబ్ ఛానల్. మరిన్ని ఆరోగ్య సూత్రాలకు సబ్స్క్రైబ్ చేసుకోండి.